వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి ఆలయంలో వైభవంగా ముగిసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ క్రతువు. అభిజిత్ లగ్నంలో ఒక్కటైన శ్రీరామచంద్ర స్వామి సీతమ్మలు. 53 సెకండ్ల పాటు గూగుల్ ను హ్యాక్ చేసిన బీహార్ కు చెందిన రీతురాజ్ చౌదరి 3.66 కోట్ల జీతంతో అపాయింట్మెంట్ లెటర్ పంపిన కంపెనీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లిలో దారుణం. తల్లి కూతుళ్లను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భర్త. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ క్రతువు వైభవంగా నిర్వహించారు. 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ వేడుక జరిగింది. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని అలంకరించారు. అభిజిత్ లగ్నంలో రామయ్య సీతమ్మలు ఒక్కటయ్యారు. లోక కళ్యాణంగా భావించే రాములోరి కళ్యాణాన్ని కనులారా వీక్షించి పులకించేందుకు తరలివచ్చే భక్తజనం కోసం ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని కళ్యాణం వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. 2000 మందికి పైగా పోలీసు అధికారులు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. तस्याग्ने भाजयेहमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्निहितः सपः श्रुत्वेव कामस्य कृत्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूर्यं वाजः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य यशस्वीश्रयतामयि यथाहमस्यातु पक्स्त्रियै पुमान् यथा स्त्री तृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराहतत् हन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिते आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजमे कामः समृद्ध्यता ॐ यज्ञो मे कामः समृद्ध्यता श्रियो मे कामः समृद्ध्यता पशवो मे कामः समृद्ध्यता साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यं पारमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयं ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रन्धारयता ध्रुवम् अक्षदारोपण मुहूर्तस्य मुहूर्तोऽस्मि भवन्तो महान्तो अक्षदारोपण मुहूर्तस्य मुहूर्तोऽस्तु ఒక ఆనందప్రదమైనటువంటి ఒక శుభవార్త. భద్రాచల ఈ క్షేత్రాన్ని విశ్వతోముఖమైనటువంటి వైభవాన్ని కలిగించిన మహనీయులు భక్తరామదాసు గారు. వారి కీర్తనలు చాలా ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా మనకి రికార్డెడ్గా రాలేదు. వారి సాహిత్యము చాలా గొప్పది ఉంది. వారి తర్వాత ఉండే దాస పరంపరకి చెందిన ఎంతోమంది మహనీయులు చాలా కీర్తనలు రామచంద్రమూర్తి మీద రాశారు. అవన్నీ కూడా లోకానికి అందవలసి ఉన్నది అనే ఉద్దేశంలో దేవస్థానం
భక్తరామదాసు గారి జయంతి నాడు, జనవరిలో జరిగినటువంటి జయంతి నాడు శ్రీ భద్రాచల రామదాస పీఠము అని ఒకటి ఏర్పరిచింది. కేవలం రామదాస పీఠం కాదు, అది శ్రీ భద్రాచల రామ దాసపీఠంగా అది వర్ధిల్లుతుంది. అంటే భద్రాచల రామదాసు గారి కీర్తనలతో పాటు భద్రాచల రాముణ్ణి కీర్తించే చాలామంది దాసుల యొక్క కీర్తనలు కూడా రికార్డ్ చేయాలనే ఉద్దేశంలో ఒక అన్నమాచార్య ప్రాజెక్టు లాగా దేవస్థానం సంకల్పించింది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన మొదటి సీడీ, మొదటి ఒక పుష్పాన్ని ఈరోజు సమర్పించాలి అని దేవస్థానం మా కార్యనిర్వహణాధికారి వారు సంకల్పించారు. మరొకసారి ముందుకు వస్తారు. ఈ భక్తరామదాసు గారి పీఠం తరఫున మనకి రిలీజ్ అయ్యేటువంటి మొట్టమొదటి క్యాసెట్ సీడీ సంక్షేప రామాయణము అని అంటారు. 24,000 వాల్మీకి శ్లోకాల రామాయణానికి ఒక మూలమైన అద్భుతమైన మంత్రమయమైన రామాయణం అది. ఆ రామాయణాన్ని ఇప్పుడు శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో మా శాఖామాత్యులు మా శ్రీమాన్ ఇందకరణ్ రెడ్డి గారు, అలాగే ఈవో గారు, మా మాన్యశ్రీ మా కమిషనర్ వారు ఉండి ఆ సీడీని, అంటే ఇది వ్యక్తిగతమైన సీడీ కాదు, దేవస్థానమే సగర్వంగా ప్రప్రథమంగా సమర్పించేటువంటి ఈ సీడీని ఆవిష్కరించవలసినదిగా కోరుతున్నాం. అదే దీన్ని ఈ ప్రాంతపు కటారి ఏడుకొండలు శ్రీదేవి దంపతులు ఈ క్యాసెట్ని వారి ఆర్థిక కైంకర్యంతో సమర్పించారు. ఆ కైంకర్యంలో ఇది చాలా విశేషం. ఈ సంక్షేప రామాయణం యొక్క వైభవాన్ని ఈ మధ్యనే శివ సాయుధ్యాన్ని పొందినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దీనికి ఉపోద్ఘాతాన్ని వారు చక్కగా మాట్లాడారు. చాలా అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతంతో ఈ సీడీ మనకు దేవస్థానం ఆవిష్కరిస్తోంది. ప్రముఖ గాయని ప్రణవి గారు, అలాగే శ్రీనివాస శర్మ రాణి వారిద్దరూ కలిసి ఈ సీడీని ఏర్పాటు చేశారు. ఇందులో వ్యాఖ్యానం, వ్యాఖ్యాతలు వీరందరూ కూడా ఈ రోజు భద్రాచల దివ్యక్షేత్రంలో మార్పురోగుతూ ఉండాలి అని సంక్షేప రామాయణాన్ని సీడీగా చేయడం జరిగింది. వెనక 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 శ్రీ సీతారామ సాక్షాత్ రామాయణాత్మన వేదవేద్యుడైన పరమాత్మ శ్రీరామ భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులకు కేసులు గణనీయంగా పెరిగాయి. తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది. దాదాపు 6 నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7%గా నమోదైంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ రోజు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రీతురాజ్ చౌదరి ప్రస్తుతం ఐఐటి ఎస్వైలో మణిపూర్లో చదువుకున్నారు. 53 సెకండ్ల పాటు గూగుల్ని హ్యాక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్లు, ఇంజనీర్లు ఎంత వెతికినా సమస్య పరిష్కరించలేకపోయారు. రీతురాజ్ దాన్ని రీస్టార్ట్ చేసి, మీ సాఫ్ట్వేర్లోని ఈ లోపం వల్ల నేను దానిని హ్యాక్ చేయగలిగాను అని గూగుల్ కంపెనీకి మెయిల్ చేశాడు. అధికారులు తనిఖీలు చేయగా సాఫ్ట్వేర్లో పెద్ద లోపం ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలో 12 గంటల పాటు ఆకస్మిక సమావేశం నిర్వహించారు. రీతురాజ్ ప్రతిభను ప్రశంసిస్తూ అతనికి గూగుల్లో ఉద్యోగం ఇస్తానంటూ ఒక ఈమెయిల్ వచ్చింది. 3.66 కోట్ల జీతంతో అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. అతడిని తీసుకెళ్లేందుకు భారత్కు వస్తామని అధికారులు తెలిపారు. కానీ రీతురాజ్ దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. అమెరికా భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎమర్జెన్సీ 2 పాస్పోర్ట్లను సిద్ధం చేసి ఇంటికి డెలివరీ చేసింది. ఈ రోజు రీతురాజ్ ప్రైవేట్ జెట్లో అమెరికా వెళ్లనున్నారు.
జిల్లా వేషాలపల్లిలో దారుణం జరిగింది. తల్లి కూతుళ్లను భర్త రమణాచారి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దాంతో ఎలకంటి రమ, కూతురు ఎలకంటి చందనలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చందన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గన్నవరం మండలం బీబీగూడెం దాసరి కాలనీ వద్ద వ్యవసాయ కూలీల ట్రాక్టర్ను గ్రావెల్ క్వారీ లారీ ఢీకొంది. ట్రాక్టర్లో వరి కుప్ప నూర్చేందుకు 9 మంది కూలీలు ట్రాక్టర్లో వెళుతున్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కాండ్రు అదాం బీబీగూడెం దాసరి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన వారిని 8 మందిని ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది కాలంగా భరత్ యాదవ్, దిలీప్ల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల మధ్య వచ్చిన వ్యక్తిగత విభేదాల నేపథ్యంలోనే కాల్పులు ఘటన చోటు చేసుకుందని కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. భరత్ యాదవ్ తన లైసెన్సుడు తుపాకీతో దిలీప్, అతని బంధువు మెహబూబ్ బాషాలపై 3 రౌండ్లు కాల్పులు జరిపాడని ఎస్పీ తెలిపారు. దిలీప్ వెంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని తెలిపారు. గాయపడ్డ మెహబూబ్ బాషాను మెరుగైన చికిత్స నిమిత్తం కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఒక ప్రముఖ కేసులో కీలక సాక్షిగా ఉన్నందున 2021 నవంబర్లో తనకు ప్రాణహాని ఉందని భరత్ యాదవ్ సిబిఐ అధికారులకు మరియు అదే విషయాన్ని జిల్లా ఎస్పీ అయిన తనకు ఇచ్చిన వినతి పత్రంలో తెలిపినట్లు ఎస్పీ తెలిపారు. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 క్లాజ్ 7 మేరకు భరత్ యాదవ్ కు 2021 డిసెంబర్లో గన్ లైసెన్స్ రికమెండ్ చేస్తూ రెవెన్యూ అధికారులకు పంపడం జరిగిందన్నారు. కడపలో జరిగిన ఘటన విషయంలో ఎఫ్ఐఆర్ 119/2023 వరకు కేసు నమోదు చేసినట్లు, నిందితుడిని రిమాండ్కు తరలించి నేరానికి వినియోగించిన తుపాకీని సీజ్ చేసి లైసెన్స్ ను రద్దు చేస్తామని, కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్ పేర్కొన్నారు. ఈ రోజు పులివెందుల పట్టణంలో సుమారు 2:30 ప్రాంతం అప్పుడు భరత్ యాదవ్ లోకల్ పత్రికలో ఎడిటర్గా పనిచేస్తున్న వ్యక్తి, తను లైసెన్స్డ్ వెపన్ తోటి ఒక 2 మీద కాల్పు చేయడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ ముద్దాయిని కూడా అదుపులో తీసుకున్నాము. ప్రాథమిక విచారణ జరుగుతున్నాయి. ప్రాథమికంగా తెలియవచ్చినది ఏంటంటే, అతనుకు దిలీప్ అన్న వ్యక్తికి మధ్యలో ఆర్థికంగా కొన్ని లావాదేవీలు గత 1 yearగా నడుస్తున్నట్టు తెలియవచ్చింది. ఆ విషయం మీద ఈరోజు డబ్బు అడగడానికి వెళ్తే పూర్తిగా వాళ్ళ మధ్యలో గొడవ జరిగినట్టు, ఆ తర్వాత మళ్ళీ ఇంటికాడికి వచ్చి వెపన్ తీసుకెళ్లి మళ్ళీ కాల్చినట్టు, 3 రౌండ్లు కాల్చినట్టు కూడా ప్రాథమికంగా తెలియవచ్చింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నాయి. పూర్తిగా ఇది వ్యక్తిగతంగా జరిగిన ఒక విషయం, ఆర్థిక లావాదేవీల జరిగిన విషయమే తప్ప వేరే లేదు అన్నది ప్రాథమికంగా మేము వెల్లడిస్తున్నాము. అదేవిధంగా ఈ విషయం మీద అవాస్తవ ప్రచారాలు చేస్తే మాత్రం అవి కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ చిన్నారావు చాలా వరకు కోలుకున్నారని కాకినాడ జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆయనకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. కొబ్బరి బొండాల వ్యాపారి చేతిలో కత్తిపోట్లకు గురై చిన్నారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి
ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. దేశంలో దొంగలు పడ్డారు అన్నచందంగా బీజేపీ పరిపాలన కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. దేశంలో 139 కోట్ల ప్రజల సొమ్మును దోచి ఒకరిద్దరు కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లేలా మోడీ పాలన సాగుతోందని అన్నారు. ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ వేధింపుల పర్వం కొనసాగుతోందని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీష్ హెచ్చరించారు. అలాగే గత 8 ఏళ్ల కాలంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. రోజు రోజుకు పేదల్ని మరింత పేదలుగా చేస్తూ భారతదేశంలో ఒక పూట భోజనం చేసి ఇంకొక పూట ఆకలితో పస్తులుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనే పద్ధతుల్లో ఈ 9 సంవత్సరాల మోడీ పరిపాలన ఏ రకంగా సాగుతుందో, ప్రపంచం ముందట భారతదేశం ఎట్లా తలముంచుకోవాల్సి వస్తుందో, ఇవన్నీ విషయాలు కూడా మేము మా ఆత్మీయ సమ్మేళనాల్లో చర్చ చేసుకున్నాం. ఒకవైపు కేసీఆర్ గారు సంపదలు సృష్టించాలి, అది పేదలకు పంచాలి, అది వాళ్ళ ఆకలి తీర్చే విధంగా పనిచేయాలని చెప్పి ఒక విధానం పెట్టుకొని పనిచేస్తుంటే, మోడీ పేదల్ని దోసుకోవాలి, కేవలం 2-3 పెద్ద చేయాలి అన్న ఒక విధానాన్ని తీసుకొని పనిచేస్తున్నాడు. మోడీ దేశానికి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం ధరలు పెంచే కార్యక్రమం తప్ప మరి ఇంకేమీ కూడా చేయలేదు. మరి మొన్నటి వరకు కేవలం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన మోడీ ఇవాళ మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా విద్యుత్ ధరలు కూడా పెంచుకోవడానికి మరి పెట్టుబడిదారులకు అనుమతిస్తూ ఉత్తర్వులు తీసుకురావడం కూడా ఇది ఈ దేశ పేద ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు.
పీక్ అవర్లో వాస్తవానికి ప్రజలకి, సాధారణమైన ప్రజలకి విద్యుత్ అవసరం ఉండేది రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు, లేదా పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ గంటలలో విద్యుత్ వాడుకుంటే దానికి 20% పైగా అదనంగా వసూలు చేయండి అని చెప్పి, చేసుకోండి అని చెప్పి ఉత్పత్తిదారులకు అవకాశం ఇవ్వడం అంటే ఇది తప్పకుండా పేదల్ని మోసం చేయడమే, పేదలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. మరి దీని ద్వారా ఈ దేశంలో పేద ప్రజలు మరింత ఆకలికి గురవుతారు. ఈ దేశంలో అభివృద్ధికి ఇది ఆటంకం అవుతుంది. మరి దీన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజలు తీసుకుపోయి ప్రజల్లో ఎండగడతాం. మోడీ విధానాలన్నింటినీ కూడా బహిరంగ పరిస్థితం. ఈ దేశంలో పేదరికం పెరగడానికి కారణమైన మోడీ విధానాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి మేము ఆ శ్రేణులందరికీ కూడా ఈ విషయంలో మరి ఒక గైడెన్స్ ఇచ్చినాం. అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజల్లో చర్చ పెట్టాలని, మోడీ దుర్మార్గమైన విధానాల పట్ల తప్పకుండా ప్రజల్లో చర్చ జరగాలని, రాబోయే కాలంలో తప్పకుండా మోడీ ఈ దేశం నుంచి గద్దె దిగడం కావాల్సిన పద్ధతుల్లో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అసెంబ్లీలో విజ్ఞప్తి చేయడం జరిగింది. హన్మకొండ జిల్లా పరకాల భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రధాన రహదారిపై చలివాగు బ్రిడ్జి దగ్గర కారు కూలీల ఆటో ఢీకొన్న ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజాపట్టణంలో దుపత్రాల ఆచార్య చక్రవర్తి స్వామి శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజపై శ్రీరామనవమాన్ని గత 10 సంవత్సరాలుగా నిరంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో రాస్తున్నారు. ప్రతిరోజు శ్రీరామనామాన్ని 41 రోజులు రాస్తూ 35,000 బియ్యపు గింజలపై వ్రాసి తన భక్తిని చాటుకున్నారు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్నట్లు నిరంతరం ధర్మసేవ కార్యక్రమంలో ధర్మం అంటే శ్రీరాముడే అందరికీ ఆదర్శం కాబట్టి భగవన్ నామ స్మరణలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని గడపాలని శ్రీ ఆచార్య చక్రవర్తి తెలిపారు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. శ్రీరామ 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 రక్ష సర్వ జగద్రక్ష. 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 శ్రీరామ రక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి ఆలయంలో వైభవంగా ముగిసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ క్రతువు. అభిజిత్ లగ్నంలో ఒక్కటైన శ్రీరామచంద్ర స్వామి సీతమ్మలు. 3 సెకండ్ల పాటు గూగుల్ ను హ్యాక్ చేసిన బీహార్ కు చెందిన రీతురాజ్ చౌదరి 3.66 కోట్ల జీతంతో అపాయింట్మెంట్ లెటర్ పంపిన కంపెనీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వేషాలపల్లిలో దారుణం. తల్లి కూతుళ్లను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భర్త. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.